భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టినది? నెహ్రూ, డల్హౌసీ, మెకాలే, కర్జన్. సమాధానము: మెకాలే. భారతదేశంలో కాగితం ఎప్పుడు వాడకంలోకి వచ్చింది? క్రీస్తు శకం 12వ శతాబ్దంలో, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో, క్రీస్తు శకం 14వ శతాబ్దంలో. పైవేవీ కాదు. సమాధానము: క్రీస్తు శకం 14వ శతాబ్దంలో. మన దేశమున సివిల్ పరిపాలనా విధానమునకు పునాదులు వేసినవాడు? క్లైవ్, కారన్ వాలీస్, వారన్ హేస్టింగ్స్, రిప్పన్. సమాధానము: వారన్ హేస్టింగ్స్. ఎవరి కాలమున మన దేశమున మొదటి రైలు మార్గము ఠాణా నుండి బొంబాయికి వేయబడెననగా? రిప్పన్, డాల్హౌసీ, కర్జన్, బెంటింక్. సమాధానము: డాల్హౌసీ. 1760లో వందవాసి యుద్ధం ఎవరి మధ్య జరిగింది? డచ్ మరియు బ్రిటిష్, డౌన్స్ మరియు బ్రిటిష్, పోర్చుగీసు మరియు బ్రిటిష్, ఫ్రెంచ్ మరియు బ్రిటిష్. సమాధానము: ఫ్రెంచ్ మరియు బ్రిటిష్. బెంగాల్లో ఫ్రెంచ్వారి ఏకైక వర్తక స్థావరం ఏది? చిన్సురా, హుగ్లీ, సీరంపూర్, చంద్రనాగూర్. సమాధానము: చంద్రనాగూర్. డచ్వారు అధికంగా తమ వ్యాపారాన్ని ఏ తీరంపై కేంద్రీకరించారు? పశ్చిమ తీరం, తూర్పు తీరం, దక్షిణ తీరం, ఉత్తర తీరం. సమాధానము: తూర్పు తీరం. బందర్లో ఆంగ్లేయులు మొదటి ఫ్యాక్టరీని ఈసం న స్థాపించెను. 1600, 1608, 1611, 1616. సమాధానము: 1611. మాహే, యానాంలందు ఫ్రెంచి వర్తక కేంద్రములను స్థాపించినవాడు? డూప్లే, లేనాయర్, డ్యూమాస్, ఫ్రాన్సిస్ మార్టిన్. సమాధానము: లేనాయర్. మన దేశనున డచ్చి ప్రాబల్యము నాశనము చేసినవాడు? డూప్లే, వాన్గోయన్స్, క్లైవ్, వారన్ హేస్టింగ్స్. సమాధానము: క్లైవ్. హుగ్లీనందు ఆంగ్ల వర్తక కేంద్రమును ఏర్పాటు చేసుకొనుటకు అనుమతించిన మొఘలు చక్రవర్తి? జహంగీర్, ఔరంగజేబ్, ఫరూక్ సియార్, షాజహాన్. సమాధానము: షాజహాన్. మన దేశంలో పోర్చుగీసు పాలన ఎప్పుడు అంతమయ్యేను? 1612, 1947, 1962, 1565. సమాధానము: 1962. భారతదేశములోని బ్రిటిష్ రాజ్యమును సామ్రాజ్యముగా మార్చిన గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్, కారన్ వాలీస్, హేస్టింగ్స్, వెల్లస్లీ. సమాధానము: వెల్లస్లీ. ఏ సంవత్సరంలో బక్సార్ యుద్ధం జరిగెను? 1757, 1556, 1526, 1765. సమాధానము: 1765. నిజాం నుండి ఆంగ్లేయులు ఈ యుద్ధము తరువాత ఉత్తర సర్కార్లను పొందిరి? మొదటి కర్ణాటక యుద్ధము, రెండవ కర్ణాటక యుద్ధము, మూడవ కర్ణాటక యుద్ధము, మొదటి మరాఠా యుద్ధము. సమాధానము:
మూడవ కర్ణాటక యుద్ధము. మూడవ కర్ణాటక యుద్ధమునకు ముఖ్య కారణము సర్ ఐర్ కూల్ సామ్రాజ్య కాంక్ష. సప్తవర్ష సంగ్రామము. డూప్లే పదవీ విరమణతో ఆంగ్లేయుల అవరోధము తొలగుట. మహమ్మదాలీ ఆంగ్లేయులతో పన్నిన కుట్ర. సమాధానము. సప్తవర్ష సంగ్రామము. మొదటి కర్ణాటక యుద్ధమునకు ముఖ్య కారణమేమనగా ఆంగ్లేయుల సామ్రాజ్య కాంక్ష. డూప్లే సామ్రాజ్య కాంక్ష. ఆస్ట్రియా వారసత్వ యుద్ధము. సప్తవర్ష సంగ్రామము. సమాధానము. ఆస్ట్రియా వారసత్వ యుద్ధము. క్లైవ్ ఆంగ్లేయుల అధికారమును ఏ యుద్ధము తర్వాత స్థాపించెను? ప్లాసీ యుద్ధము. రెండవ కర్ణాటక యుద్ధము. బక్సార్ యుద్ధము. అంబూరు యుద్ధము. సమాధానము. ప్లాసీ యుద్ధము. క్రీస్తు శకం 1757లో బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, షా ఆలం, మీర్ జఫర్, సిరాజ్ ఉద్దౌలా. సమాధానము. సిరాజ్ ఉద్దౌలా. మూడవ మైసూర్ యుద్ధము ఈ ఒడంబడికతో ముగిసెను. మంగళూర్, పురంధర్, అలహాబాద్, శ్రీరంగపట్టణము. సమాధానము. శ్రీరంగపట్టణము. 1765 సంవత్సరానికి భారతదేశ చరిత్రలో ప్రాముఖ్యతకు కారణం బక్సర్ యుద్ధం జరిగెను. ప్లాసీ యుద్ధం జరిగెను. మూడవ పానిపట్టు యుద్ధం జరిగెను. దివానీ మంజూరును ఈస్టిండియా కంపెనీకి అప్పగించెను. సమాధానము. దివానీ మంజూరును ఈస్టిండియా కంపెనీకి అప్పగించెను. క్రింది వాటిలో టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టనిది ఏది? నూతన క్యాలెండర్, నూతన సర్వే శిస్తు విధానం, నూతన కరెన్సీ విధానం, నూతన కొలతలు, ప్రమాణాలు. సమాధానము. నూతన సర్వే శిస్తు విధానం.